ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 33 మున్సిపాలిటీల్లో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే వారం రోజులు అన్నా క్యాంటీన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్లకు సూచించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, డైరెక్టర్ హరినారాయణ్, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 33 మున్సిపాలిటీల్లో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే వారం రోజులు అన్నా క్యాంటీన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కమిషనర్లకు సూచించారు. క్యాంటీన్ భవనాల్లోకి కిచెన్ ఏర్పాటు చేస్తూ టీంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్ ఏర్పాటు, డ్రైన్లలో పూడిక తొలగింపుపై కమిషనర్లకు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాల నిర్మాణం జరుగుతున్న తీరుని పరిశీలించారు. డ్రైన్లలో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నడూ లేనంతగా అన్ని ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి నీటి మట్టాలు ఉన్నాయని తెలిపారు. రాయలసీమకు సాగు, తాగునీరు అందిస్తున్నామని, ముందుగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపుతున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులకు పని లేకుండా పోయిందని విమర్శించారు. ఈస్ట్ వెస్ట్ కెనాల్ ఎస్జీ ప్రసాద్ బాబుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నీటి విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్జీకి బదిలీకి మంత్రి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో నదులలో జలకళ కనిపిస్తోందని, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండాయని అన్నారు. ఎన్నడూ లేనంతగా అన్ని ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి నీటి మట్టాలున్నాయని తెలిపారు. ప్రతి నీటి చుక్కను వడిసిపట్టి ప్రతి ఆయకట్టుకు, రైతుకు నీరు అందించాలన్నదే లక్ష్యమన్నారు. రాయలసీమకు సాగు, త్రాగునీరు అందిస్తున్నామని, ముందుగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపుతున్నామని తెలిపారు. రాయలసీమకు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు అందిస్తున్నామని తెలిపారు. జగన్ 5 ఏళ్ల కాలంలో కాలువల్లో పూడికలు కూడా తీలేదని, కాలువలకు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈస్ట్ వెస్ట్ కెనాల్ ఎస్సీ ప్రసాద్ బాబుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నీటి విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సీ బదిలీకి మంత్రి ఆదేశించారు. శ్రీశైలం మరి కుడికాలువ నుంచి అటు ఏదైతే పర్టికులర్గా మరి ఈ యొక్క తెలుగు గంగ, గాలేరు నగరి, ఈ యొక్క కేసీ కెనాల్ మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మరి రిజర్వాయర్స్, ట్యాంక్స్ నింపుకుంటూ అటు సోమశిల, కండలేరు వరకు కూడా మరి అటు రాయలసీమ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎంత నీరు అవసరమైతే అంతా కూడా ఆ పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ రాయలసీమకి ఆ యొక్క త్రాగునీరు కోసం ఫస్ట్ ప్రయారిటీగా, అదేవిధంగా సాగునీరుని కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా జూలై నెల నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి వాటర్ను పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే హంద్రీనివా మరి కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నప్పటికి కూడా, అంటే మొదటగా అక్కడ ఏదైతే ఆ వాటర్ వెళ్ళే చోట ఆ డెలివరీ దగ్గర ఏదైతే న్యూ బ్రిడ్జ్ ఏదైతే ఆలస్యం వల్ల కొన్ని రోజులు లేట్ అవడం, మళ్ళీ ఇప్పుడు కూడా గత 4-5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కనీసం ఆ కెనాల్స్లో ఆ సిల్ట్ కూడా తీనటువంటి పరిస్థితుల్లో మనం నీళ్లు సమృద్ధిగా ఇద్దామన్నా కూడా ఏదైతే ఆ బ్రీచెస్, ఆ గళ్ళు పడేటువంటి దుస్థితి ఏదైతే ఉందో వాటిని అధిగమించి హంద్రీనివా ద్వారా కూడా మరి నీరు పంపించేటువంటి విధంగా అవి కూడా ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన కొన్ని మాకు అవాంతరాలు ఏర్పడిన, నిన్న హంద్రీనివా కూడా బ్రీచ్ ఏర్పడిన దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు సాయంత్రానికల్లా మళ్ళీ కట్టడి చేసి మళ్ళీ పంపుల్ని రిలీజ్ చేయమని. అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటం అమానవీయం, అమానుషమని మంత్రి పార్థసారథి అన్నారు. పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. సభ్య సమాజం తలదించుకునే సంఘటనకు పాల్పడిన దోషిని కఠినాతి కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన కోరారు. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ మండలం పల్లెర్లమూడి గ్రామంలో అత్యాచారానికి గురై విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను నేడు మంత్రి కె పార్థసారథి పరామర్శించి
చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ మానవత్వాన్ని మరచి తాగుబోతూ అత్యంత అమానుష్యమైన చర్యలకు పాల్పడడం దురదృష్టకర సంఘటనని అన్నారు. ఇటువంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఘటనకు పాల్పడిన దోషిని గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని, పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత తక్షణమే స్పందించి దోషులను గుర్తించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. పోలీసు అధికారులు రంగంలోకి దిగి సంఘటన జరిగిన తీరుని ఆధారంగా అనుమానితుడిని గుర్తించి రెంటచింతల సమీపంలో అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనకు పాల్పడాలన్న ఆలోచన రావడానికే భయపడే విధంగా కఠినాతి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి అవసరమైన తక్షణ సహాయం అందించడం జరిగిందని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక తాగుబోతు విధవ చేసింది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి పోలీసు శాఖ వారు సమస్య దృష్టికి రాగానే వెంటనే స్పందించి రెంటచింతల్లోనూ ఎక్కడో ఉంటే అతను ఎక్కడెక్కడికి వెళ్ళింది ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం అత్యంత కఠినాత్మకమైన శిక్ష వేయాలని చెప్పేసి సమాజం అంతా కోరుకుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను తప్పకుండా, ఎందుకంటే నేను డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి కూడా దృష్టికి కూడా తీసుకువెళ్ళాను ఈ సంఘటన గురించి. వారు కూడా వెంటనే వారి శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుని మనం పట్టుకోవాలని చెప్పేసి ఆదేశించడం, మరి సిఐ గారు కూడా, నూజివీడు పోలీసులు కూడా వాళ్ళు వెంటనే స్పందించి పట్టుకునేందుకు చేస్తాం. భద్రత పెంచాలని జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం తరహా సెక్యూరిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఉండవల్లిలో గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలన్నారు. రాబందుల్లా 5 ఏళ్లు రాష్ట్రాన్ని పిక్కుతిన్న జగన్ అండుకో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతోందన్నారు. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారన్నారు. పాపాలు చేసి పారిపోయిన వైసీపీ నేతలు ఎక్కడ దాక్కున్నా వెతుక్కొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వంశీ, కొడాలి నాని పారిపోయారన్నారు. జగన్ పిచ్చికి తగ్గట్లు తమ బందరు పిచ్చోడు పేర్ని నాని తయారయ్యాడన్నారు. సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూపులో పెట్టమనడాన్ని పేర్ని నాని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కొడాలి నాని, వంశీలను పేర్ని నానినే దాచాడనే అనుమానాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్లో అక్రమ ఆస్తులు కొనడానికి వెళితే ప్రజలు తరిమారని, ఇలానే పేర్ని నాని పిచ్చి ప్రలాపనలు పేలితే ఏపీ ప్రజలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ అంటే గజగజ వణిగిపోతా ఉన్నారు. నిద్రతో కూడా కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు. రెడ్ బుక్ అని. మీరు చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరంలా, మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నాయి. పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి. మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ, చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ, ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ, ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సెక్యూరిటీ గురించి. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి. ఎక్కడో చోట శవం ఉంటే గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి, డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలే. ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది.
మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పీఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ అది సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ అయిన రిజల్ట్ వచ్చిన రోజే పారిపోయారు. వాళ్ళు ఒక పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంటేనే పారిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి తెలుసు. వాటి వల్ల ప్రజల నుంచి ఇప్పుడు ఎవరో రెడ్ బుక్ అవసరంలా, నిజంగా వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రోడ్డు మీద నడిచి వెళ్ళమనండి. ఇదే పేరు నాని హైదరాబాద్ వెళ్తే తరిమారు. అక్కడ ఈయనేదో అక్కడేదో అక్రమాస్తి కొనుక్కుంటూ వెళ్ళినట్టున్నాడు. వెళ్ళినప్పుడు కర్రలు ఇచ్చి కనకబడ్డారు. భయపడిపోయి కార్ల మీద పారిపోయి పొజగెత్తుకుంటూ వచ్చాడు. ఇవాళ అదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తిరగబడి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పాఠశాలలో బాత్రూంలో ఫోటోలు తీసే యాప్ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. IMMS యాప్ నుంచి బాత్రూం ఫోటోలు తీసే టూల్ను తొలగించింది. గురువులకు గౌరవం ఇస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై APTF హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్కు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలల్లో బాత్రూముల ఫోటోలు తీసే యాప్ను రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బాత్రూముల శుభ్రతపై ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై గత వైసీపీ ప్రభుత్వం అప్పగించింది. ఇలాంటి అవమానకరమైన బోధనేతర బాధ్యతల నుంచి టీచర్లను తప్పించాలని ఉపాధ్యాయ సంఘాలు అనేకసార్లు కోరినా అప్పటి జగన్ సర్కార్ పెడచెవిన పెట్టింది. కూటమి ప్రభుత్వం ఈ బాధ్యతలు, బాధల నుంచి విముక్తి కల్పిస్తూ IMMS యాప్ నుంచి బాత్రూం ఫోటోలు తీసే టూల్ను తొలగించింది. గురువులకు గౌరవం ఇస్తూ తీసుకున్న నిర్ణయంపై APTF, ఇతర ఉపాధ్యాయ సంఘ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్కు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు బాగా చదివి తమ కాళ్ల మీద తమరు నిలబడగలిగే శక్తి వచ్చినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకురావడం ద్వారా ప్రతి విద్యార్థి బాగా చదువుకోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో పొట్టి శ్రీరాములు ప్రభుత్వ ఇంటర్ కళాశాల విద్యార్థులకు టెక్స్ట్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు. నూతన ప్రభుత్వం విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొస్తోందని, ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలన్నారు. పిల్లలు బాగా చదువుకోవాలని చంద్రబాబు మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. పిల్లలు బాగా చదివి తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే శక్తి వచ్చినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. గత ప్రభుత్వంలో కళాశాలలను అశ్రద్ధ చేశారని, PG విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ తొలగించిన ఘనత వైసీపీకే దక్కుతుందని విమర్శించారు. పిల్లలు బాగా చదివి తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే శక్తి వచ్చినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చారు. పిల్లల్లోకి ఆ వాతావరణం కల్పించి వాళ్ళు బాగా చదువునేటట్టు చేయాలని తపనతో అనేకమైన కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, లేదా పుస్తకాల పంపిణీ కానివ్వండి, ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజున వాళ్ళ జూనియర్ కాలేజీ ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా వాళ్ళకి సరిపడా ఇవ్వటం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో కాలేజీలని కొంచెం అశ్రద్ధ చేశారు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందో లేకపోతే ఏ ఉద్దేశమో తెలియదు, కానీ PG స్టూడెంట్స్కి అయితే రీఎంబర్స్మెంటే తీశారు డైరెక్ట్గా. వాళ్ళు కాలేజీలో చేరేటప్పుడు రీఎంబర్స్మెంట్ ఉంది, వాళ్ళు కాలేజీ చేరిన తర్వాత ఫీజులు కట్టే టైం రీఎంబర్స్మెంట్ లేదన్నారు. వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఉంది కాబట్టి అక్కడ చేరారు. అట్లా చాలామంది PG స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఇక్కడ జూనియర్ కాలేజీలో 2014-19 మధ్యాహ్న భోజనం పథకం ఉంది. దాన్ని చక్కగా మధ్యాహ్నం భోజనం చేసేవారు, కోడిగుడ్డు ఇవన్నీ కూడా ఇచ్చేవారు. కానీ దాన్ని సడన్గా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాన్ని తీసేశారు. సో మరలా వాటిని పునరుద్ధరించమని మేము అడగటం జరిగింది మంత్రి గారిని. పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు, అది కూడా ఇస్తారనుకున్నాను. మనకి ఈ కాలేజీ వరకు అయితే పక్కనే అన్నా క్యాంటీన్ వస్తూ ఉంది. దాంట్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, రాత్రికి డిన్నర్ ఉంటుంది. కేవలం 5 రూపాయలతో. ఇక్కడ 200-300 స్టూడెంట్స్ ఉన్నారు. అది నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి డైరెక్ట్గా మధ్యాహ్న పథకం కానివ్వండి, మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, లేకపోతే దాంట్లో ఫెసిలిటీ కానీ కల్పించే విధంగా
రాష్ట్రాన్ని పాలించడానికి కాదు ప్రతిపక్షానికి కూడా జగన్ కు అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని మంత్రి రామానాయుడు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తాలిబాన్ లాగా బెదిరిస్తున్నాడని విమర్శించారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు మాజీ మంత్రి పేర్ని నాని పరిస్థితి ఉందన్నారు. లోకేష్ ఏ మంత్రిత్వ శాఖలో కల్పించుకోవడం లేదని జగన్ పాలనలో సకల శాఖల మంత్రిగా సజ్జలా వ్యవహరించాడన్నారు. జగన్ పాలన ఎలా ఉండేదో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథులు చెప్పారన్నారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారని చెప్పారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత అంటే జనరల్గా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా సరిపడేటువంటి ప్రజలు కూడా తీర్పు ఇవ్వనటువంటి పరిస్థితి మీకు కూడా తెలుసు. అంటే పాలించడానికే కాదు కనీసం ప్రతిపక్షానికి కూడా నీకు అర్హత లేదని ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఆయన ఇంకా ఎట్లా ఉందంటే ఆయన ధోరణి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పదే పదే అమెరికాని బెదిరించినట్లుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రజల్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు కార్యకర్తలు చెప్తూ ఉంటారు పదే పదే ఏది సింహం సింగిల్ అని. అంటే సింహం అంటే వాళ్ళు అంటే ఒక క్రూరమొగం అని వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా ఆయన పక్కన ఉన్నాడు ఎవరైతే సజ్జల, ఆయన అధికారంలో ఉన్నంతసేపు కూడా మరి ఇవాళ 11 సీట్లు రావడానికి ఆయన కూడా కారకుడని మేము చెప్పట్లేదు. ఈరోజు సాక్షాత్తు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్తూ ఉన్నారు ఆయన ఒక విషసర్పం అని. అంటే ఇద్దరు కూడా క్రూరమొగాలే అని చెప్పి మేం కాదు, ప్రజలు గుర్తించి వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పినప్పటికీ కూడా మరి ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్తాడు. నాకు ముఖ్యమంత్రిలాగా సమానంగా నాకు కూడా సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో అటువంటి ప్రజా తీర్పును కూడా ఆయన క్వశ్చన్ చేసేటువంటి విధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ పై మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తించదన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్టికల్ 341, 342లను వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజును బ్లాక్ డేగా అభివర్ణిస్తున్నామన్నారు. అన్నదమ్ముల్లా ఉన్న మాదిగలను విడతీసిన మొదటి ముద్దాయి చంద్రబాబు అని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడని, రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని మాదిగ సోదరులు ఆలోచించాలని సూచించారు. అన్నదమ్ముల్లాగా కలుసున్నటువంటి ఒక వర్గాన్ని చీల్చి చెండాడి వాళ్ళ మధ్య తగువులు పెట్టి వాళ్ళని రాజకీయంగా ఎదగనీయకుండా విచ్ఛిన్నం చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోగాన్ని 30 సంవత్సరాల క్రితం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే 30 సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరలా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది దళిత బిడ్డలు భవిష్యత్తులో ఇంకొక 100 సంవత్సరాల తర్వాతైనా అధికారంలోకి రాకుండా శాశ్వత సమాధి కడితే దాని వెనుకున్నటువంటి నిజ స్వరూపాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత దళిత బిడ్డలకు ఉందా లేదా అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని నేను కోరుతున్నాను. భారతీయ సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ సమంజసమే. ఎస్సీ వర్గాల్లో 60 ఉపకులాలు ఉన్నటువంటి ఈ వర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుగుణంగా ఎవరికైనా రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు అని ఇచ్చినటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి తీర్పుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలో తెలియక భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి కొన్ని వ్యవస్థల్ని, కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యవస్థని, అత్యంత దురదృష్టకరమైనటువంటి వ్యవస్థని ఈ రాజ్యాంగంలో 3వ అంగంగా జ్యుడిషియరీగా ఉన్నటువంటి వ్యవస్థని అనుమానించాల్సి రావటం అత్యంత దురదృష్టకరమని. విద్యార్థి దశ నుండే చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గాంధీజీ మహిళా కళాశాల విద్యార్థినులు చేనేత వస్త్రధారణలతో ఆకట్టుకున్నారు. భారత జాతి ఔన్నత్యాన్ని విశ్వవ్యాపితం చేసిన ఘనత చేనేత కార్మికులదని గుర్తు చేశారు.
విజయవాడ 1 టౌన్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా కళాశాల యాజమాన్యం నిర్వహించిన చేనేత వస్త్రధారణ పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం నాడు చేనేత కార్మికులు కష్టాన్ని గుర్తించాలని కోరారు. భారత జాతి ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత చేనేత కార్మికులదని గుర్తు చేశారు. మన సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణ కొరకు చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలు ధరిద్దాం, నేతన్నలను కాపాడుదాం అనేటువంటి ఒక గొప్ప నినాదం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి చేనేత వస్త్రాలు నేచే నేతన్నలను ఆదుకోవడంలో అనేక రకాలుగా విజయం సాధించడం జరిగింది. 2014 ముందు వరకు చేనేత నేతన్నల కార్మికులు ఎవరైతే చీరలు నేచే నేతన్నలు ఉన్నారో ఆత్మహత్యలకు గురై రకరకాల ఇబ్బందులు పడుతూ తన కుటుంబాన్ని పోషించుకోలేక రంగురంగు చీరలు ఇచ్చి అల్లి అనేక మంది మహిళలు ఆనందంగా కట్టుకొని ముందుకెళ్లే విధంగా ఇచ్చినప్పటికీ వారి జీవితాల్లో మాత్రం వెలుగు లేక ఆకలి చావులయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా భవిష్యత్తు ఇవ్వలేని పరిస్థితిలోని ఉండడం మనం చూసాం. కానీ 2014 తర్వాత నుండి చేనేతను ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది దేవతామూర్తులు లక్ష్మీదేవి, సరస్వతి, అమ్మవారి లాంటి విగ్రహాలకు చీరలు కట్టేదానికి అందించిన చీరలు చేనేతలు అన్నలే. ఈ చేనేత అన్నలు ఒకప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉండేవారు. మన ప్రీతమ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానిగా అయినటువంటి శుభతరుణం నుంచి కూడా వారికి ప్రోత్సాహకాలు అందించడము, వారు తయారు చేసినటువంటి చేనేత వస్త్రాలకు మన దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా డిమాండ్ పెరిగేలాగా వారి నుండి ఎగుమతులను ప్రోత్సహించి తద్వారా వారి ఆదాయ మార్గాలు పెంపొందించేటటువంటి ప్రణాళికలు రూపొందించడంలో నరేంద్ర మోడీ గారు చేనేత అన్నలకు వెన్నుదన్నుగా నిలబడి ఒక పెద్దన్నలాగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ కళాశాల చైర్మన్ కొత్తమాసు పిచ్చేశ్వరరావు, కళాశాల అధ్యాపక సిబ్బంది, బీజేపీ నేతలు పాల్గొన్నారు. పోలవరం నిర్వాసితులకు సమగ్ర శాస్త్రీయ పునరావాసాన్ని కల్పించాలని రైతు కూలీ సంఘం అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ సంరక్షణ సవరణ చట్టాలను రద్దు చేయాలన్నారు. ఈ చట్టంపై కేంద్రంపై చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉండగా కేవలం 50,000 మందికి మాత్రమే రుణాలు అందుతున్నాయని అన్నారు. కేంద్ర రిజర్వ్ బ్యాంకు ఏ విధమైన పూచీకత్తు లేకుండా 150,000 రుణాలను నేరుగా కౌలు రైతులకు మంజూరు చేయాలన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి వారికి నేరుగా రుణాలు అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యాములు పూర్తి చేయాలని, లేకపోతే వాయునాడులో జరిగే ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ సంరక్షణ సవరణ చట్టాలను రద్దు చేయాలని, ఈ చట్టంపై కేంద్రంపై చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎక్కడైతే పునరావాసం గురించి ఎవరు మాట్లాడట్లేదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే లక్షలాది మంది గిరిజనులు నిర్వాసితులుగా మారిపోయారు. వారికి కావాల్సినటువంటి పునరావాసాన్ని వెంటనే కల్పించాలి అనేటువంటిది ఒక డిమాండ్. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఖరీఫ్ సీజన్ వచ్చింది. వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ వీటన్నిటినీ కూడా అతి తక్కువ ధరకి సబ్సిడీకి వాళ్ళకి అందించి కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో తక్షణం దానికి ఏదైతే ప్రభుత్వం చెప్తూ ఉందో మేము ఇస్తామనేటువంటిది అది ఇస్తూ సొసైటీలోనే కాదు కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్స్ ప్రకారం 1,60,000 ఏ విధమైన గ్యారంటీ లేకుండా కూడా అప్పు ఇవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి ఇచ్చి కౌలు రైతులుగా గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కనుక మన ఆంధ్రదేశంలో 180% ఉన్నటువంటి కౌలు రైతులకు సంబంధించినటువంటివి ఆ సమస్యలను తక్షణమే
పరిష్కరిస్తే రైతాంగానికి సంబంధించినటువంటి ఆత్మహత్యలు కూడా తగ్గుతాయని మేము జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమస్యలు ఎన్నోసార్లు చెప్పేందుకు ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వకుండా తమ గొంతు నొక్కారని రేషన్ డీలర్ల రాష్ట్ర సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు దివిలీలా మాధవ్ విమర్శించారు. తమ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలోని రేషన్ డీలర్ల రాష్ట్ర సమైక్య కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రజా పంపిణీ వ్యవస్థ 29,000 మందికి పైగా రేషన్ డీలర్లు ఆధారపడి జీవిస్తున్నారని రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దివిలీలా మాధవ్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తామంతా ఆదాయ మార్గాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమస్యలు ఎన్నోసార్లు చెప్పేందుకు ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వకుండా తమ గొంతు నొక్కారని విమర్శించారు. ఎండియు విధానం వలన రేషన్ డీలర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. గతంలో 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రేషన్ దుకాణం వద్దే సరుకులిచ్చే విధానాన్ని సీఎం చంద్రబాబు మరలా పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు లీలా మాధవ్ తెలిపారు. పాత విధానం అమలు చేస్తే కార్డుదారులకు 95% రేషన్ సరుకులు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ యొక్క రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఎన్టీ రామారావు గారి టైం వరకు నుంచి 2019 వరకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వర్ధిల్లుతూ ఉంది. ఈ గత 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేషన్ డీలర్ల వ్యవస్థ సమాంతంగా ఎండీ వ్యవస్థను ప్రవేశపెట్టి చట్టానికి విరుద్ధంగా మా పొట్టకొడతమే కాకుండా డీలర్లందరూ కూడా రోడ్డును పడేశారు. ఆ ప్రభుత్వం చేసినటువంటి దురాఘాతం వలన రేషన్ డీలర్లు వాళ్ళ ఆత్మాభిమానం చంపుకుని నైట్ వాచ్మెన్లు గాను ఆటో డ్రైవర్లు గాను కూలి పనికి పోతూ ఈ రోజున జీవనం కొనసాగించే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను మేము ఎన్డీఏ పార్టీల దృష్టికి గత 2 సంవత్సరాలుగా తీసుకెళ్తూ మీ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అడిగిన మీదట మా యొక్క సమస్యలపై మేనిఫెస్టోలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి కూటమి మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. దానిలో భాగంగానే ఇటీవల ఈ సమాంతరంగా ఏర్పాటు చేసిన ఎండీ వ్యవస్థ ఆ ఎండీ వ్యవస్థ ఏర్పాటు చేసిందే వైసీపీ ప్రభుత్వంలో నాయకులు ఈ యొక్క రైస్ని స్మగ్లింగ్ చేయడానికి వాహనాలను వాడుకునే దురుద్దేశంతో వాటిని ప్రవేశపెట్టారు. ఈ వాహనం ద్వారా సరుకులు అనేది ఇంటింటికి పంపిణీ చేయమంటే అది ఒక మినీ రేషన్ షాప్గా మారి ఏదో వీధి చివర ఒకసారి పెట్టుకుని అందరినీ రోడ్డు మీదకి వచ్చి పనులు మానుకొని పంపిణీ సరుకులు తీసుకునే పరిస్థితి కల్పించింది. మా టైంలో 1 నుంచి 20వ తారీఖు వరకు పంపిణీ జరిగేది. వాళ్ళ వీలును బట్టి వచ్చి పనులు మానుకోకుండా మా దగ్గర తీసుకెళ్లేవాళ్ళు. ఈ యొక్క విధానంపై నిన్న జరిగిన రివ్యూ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు రేషన్ షాపులు ఉండగా ఇంక ఎండీ వ్యవస్థ ఎందుకు, రేషన్ షాప్ డీలర్ దగ్గర ప్రజలకు ఏ టైంలో ఏం కావాలో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కాబట్టి పాత వ్యవస్థ బాగుంది కాబట్టి ఈ వ్యవస్థ ద్వారా అనేక సరుకులు కూడా ఇచ్చి ఆ యొక్క వ్యవస్థ ద్వారా దీన్ని బలోపేతం చేద్దాం. వాక్బోర్డ్ చట్ట సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో పెట్టే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సున్నీ షియా దర్గాల పీఠాధిపతులతో చర్చించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆల్తాఫ్ రజా డిమాండ్ చేశారు. వాక్బోర్డ్ కేవలం సున్నీ షియా ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఆస్తులు మాత్రమేనని, ఈ వాస్తవాన్ని బిల్లుల్లో ప్రవేశపెట్టాలన్నారు. సున్నీ షియాకు సంబంధం లేని వ్యక్తులు అక్రమంగా సున్నీ మనసుకు వేసుకొని వాక్బోర్డ్ ఉద్యోగాల్లో గాని కమిటీల్లో గాని చొరబడిన వారి వల్ల దర్గాలు పీర్ల పంచాల ఆస్తులకు అన్యక్రాంతం అవటానికి ప్రధాన కారణం కాబట్టి వారిని తొలగించే విధంగా చట్ట సవరణ చేయాలని కోరారు. సున్నీ మసీదుల్లో వేరే తెగల సాంప్రదాయాలను బలవంతంగా అమలు చేయిస్తున్న వాక్ఫ్ బోర్డ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని కోరారు. మీరు గతంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర కలిగిన దర్గాల పీఠాధిపతులతో సమావేశం నిర్వహించి మీరు ఆ రోజు ఆ సమావేశంలో పీఠాధిపతుల ద్వారా మీరు వాస్తవాలు కొన్ని మీ ముందు ఉంచడం జరిగింది. ఆ రోజు మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ముమ్మాటికి సున్నీ షియాలకు సంబంధించినటువంటి ఆస్తులు మాత్రమే. కాబట్టి సున్నీ షియాలకు సంబంధించినటువంటి ఆస్తులలో అన్యాయక్రాంతంగా ముస్లింలలోనే కొన్ని తెగలు అందులో దూరి రాజకీయ ప్రోద్బలంతో గాని లేక ఉద్యోగ అవకాశాల ద్వారా గాని వాళ్ళు ఇందులో రావటం వల్ల దర్గాలను నమ్మని వారు
పీర్ల మాన్యాలను పీర్ల ఆచారాలను నమ్మనటువంటి వాళ్ళు అందులో రావటం వలన ఆక్రమణదారులకు సహకరించి ఈ విధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులను నాశనం చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో రైల్వే ఆస్తుల తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముస్లిం మైనార్టీలకు, ముస్లిం మైనార్టీల పిల్లలకు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, వారికి విద్యాపరంగా కానివ్వండి, వాళ్ళకి ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం కానివ్వండి, అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ఆస్తుల ద్వారా ఆదాయంతో వాళ్ళ బాగోగులు చేయొచ్చు. కృష్ణా జిల్లా గన్నవరం సెయింట్ జాన్స్ పాఠశాలలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 3వ తరగతి విద్యార్థులు తమ నృత్యాలతో చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు. భారతదేశంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ చరిత్ర ఘట్టాన్ని విద్యార్థులకు వివరించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులు విధి విధానాలను వివరిస్తూ 3వ తరగతి విద్యార్థులకు చేసిన నాటక ప్రదర్శన వీక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది.